డైలీ టేస్ట్ ది డైలీ. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో నీటి మట్టం 48.7 అడుగులుగా ఉంది. దీంతో భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక ఎగువన కురిసిన వర్షాల వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో భద్రాద్రి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులు గోదావరి నదిలోకి దిగి స్నానాలు చేయకుండానే ఆంక్షలు అమలు చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో నీటి మట్టం 48.7 అడుగులుగా ఉంది. దీంతో భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన కురిసిన వర్షాల వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో భద్రాద్రి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులు గోదావరి నదిలోకి దిగి స్నానాలు చేయకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతి. గుడ్ మార్నింగ్ స్పందన. ఏదైతే గత 2 రోజులుగా అయితే భద్రాచలం వద్ద అయితే గోదావరి ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పాలి. తాజాగా భద్రాచలం వద్ద 48 అడుగులు నీటి మట్టం చేరుకోవడంతో అయితే జిల్లా కలెక్టర్ జిటిసి పాటిల్ ఇక ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో అయితే రెండో ప్రమాద హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి అయితే నిన్న ఉదయం 8 గంటల వరకు కూడా ఇక 43 అడుగులు చేరుకోవడంతో అయితే నిన్న 1 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం నుండి కూడా గంటకైతే గోదావరిలో అయితే వరద ప్రవాహం అయితే పెరుగుతుంది. ఈ రోజు తెల్లవారుజామున 48 అడుగులు చేరడంతో అయితే ఈ జిల్లా కలెక్టర్ రెండో ప్రమాద హెచ్చరికను కూడా కొద్దిసేపటి తెల్లవారుజామున జారీ చేసిన పరిస్థితి. సాయంత్రం వరకు కూడా 50 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే దీంతో అధికారులు అయితే హై అలర్ట్ ప్రకటించారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ పెద్ద ఎత్తున అయితే వర్షపాతం నమోదవడంతో అయితే ఇటు శ్రీరామ్ సాగర్ కావచ్చు, ప్రాణహిత, కాళేశ్వరము, ఇటు సమ్మక్క బ్యారేజ్లు కూడా పూర్తిగా నీరు చేరడంతో అయితే అవన్నీ నిండుకుంటలా తలపించి అక్కడ ఉన్న డ్యాములన్నీ కూడా పూర్తిగా కిందికి దిగు విడుదల చేయడంతో అయితే భద్రాచలం వద్ద గోదావరి అయితే మహా ఉగ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ఇటు గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో అయితే ప్రజలు ఇటు గోదావరి వద్దకు వెళ్లొద్దని కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా స్నానం ఆచరించొద్దు, కరకట్టపై ఎవరు కూడా తిరగొద్దంటూ కూడా అక్కడ పోలీసుని పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మత్స్యకారులు కూడా చేపల వేట వెళ్లొద్దని అయితే ఏదైనా అత్యవసరం అయితే 100కు సమాచారం ఇవ్వాలంటూ కూడా జిల్లా ఎస్పీ తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క 48 స్థాయి నుంచి గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అయితే పలు గ్రామాలు కూడా ముంపుకు గురవుతున్న నేపథ్యంలో అయితే అటు ముంపు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. 3వ ప్రమాద హెచ్చరిక చేరువలో ఉండగానే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకైతే సిద్ధంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గోదావరి పరివాహ మండలం ఏవైతే ఉన్నాయో పెనుపాక కావచ్చు, ఇటు మనుగూరు, బూర్గంపాడు, ఇటు అశ్వాపురం ముంపు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే ముందస్తు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. పునరావాస కేంద్రాల్లో అంటే వారికి ఒకవేళ గోదావరి పెరిగితే ఇంకా 2-3 రోజుల వరకు తగ్గే అవకాశం లేని నేపథ్యంలో అయితే అక్కడ కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, ఇటు మందులు, చిన్నపిల్లలకు పాలు లాంటివి కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికలు దాటి గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఇంకా గోదావరి ప్రవాహం 3వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు సిడబ్ల్యూసీ అధికారులు అయితే తెలుపుతున్న నేపథ్యంలో అయితే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క ముంపు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం భద్రాచలం పరిసర ప్రాంతాల పాటు ఇటు అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్, ఇటు విస్తా కాంప్లెక్స్, దాంతో పాటుగా ఏదైతే అన్నదాన సత్రాలు కూడా పూర్తిగా ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలకైతే స్లూయిస్లు వస్తున్న నేపథ్యంలో అయితే అక్కడ పెద్ద మోటార్ల సహాయంతో అయితే ఆ స్లూయిస్లను అయితే గోదావరి నదిలోకి పంపే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. మరోపక్క గోదావరి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నానఘాట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాలయాలు కూడా నీరు చేరింది. దీంతో ఆ ప్రాంతంలో మొత్తం కూడా రెస్క్యూ టీంలు, ఇటు గజీతగాళ్లు, ఇటు పడవలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇలా కొనసాగితే మాత్రం ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఏదైతే గోదావరి పరివాహ ప్రాంతాలు కూడా పర్యటించారు. ఎప్పటికప్పుడు అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిలో అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా మనం చూసుకుంటే మాత్రం గత ఈ సీజన్ లో అయితే ఇది గడిచిన 2 నెలల వ్యవధిలో అయితే ఇది మూడోసారి
రెండోసారిగా చెప్పుకోవచ్చు, రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఇది మూడోసారి అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ యొక్క గోదావరి ప్రవాహంతో అయితే గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించే ప్రజలకైతే కంటి మీద కునుకులేస్తుందని లేకుండా చేస్తుందని చెప్పాలి స్పందన. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.